వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఈ గురువారం స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చాయి వార్ 2 కూలీ సినిమాలు. భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవ్వటంతో థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి మామూలుగా లేదు. భారీ అంచనాలతో ఈ గురువారం థియేటర్స్ లోకొచ్చాయి రెండు డబ్బింగ్ సినిమాలు. పేరుకే డబ్బింగ్ సినిమాలైన వార్ 2లో ఎన్టీఆర్, కూలీలో నాగార్జున ఉండడంతో ఈ సినిమాలపై నెక్స్ట్ లెవెల్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. వార్ 2 ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా కావడం, నాగార్జున కెరియర్లో ఫస్ట్ టైం కూలీలో విలన్ గా చేయడంతో ఈ రెండు సినిమాలపై అందరిలోనూ ఒకటే ఎగ్జైట్మెంట్. నువ్వా నేనా అంటూ బాక్సాఫీస్ ఫైట్ ని రసవత్తరం చేసిన ఈ సినిమాలు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన వార్ 2లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అదుర్సంటున్నారు తారక్ ఫ్యాన్స్. యష్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో చాలా సన్నివేశాల్లో హృతిక్ రోషన్ ని ఎన్టీఆర్ డామినేట్ చేశారంటున్నారు అభిమానులు. యాక్షన్ బ్లాక్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ తారక్ తన మార్కు చూపించాడంటున్నారు. ఎన్టీఆర్ కి వార్ 2తో పర్ఫెక్ట్ డైరెక్టర్ బాలీవుడ్ మూవీ పడిందని, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, హృతిక్, తారక్ స్టార్డమ్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేశారు అంటున్నారు. ఇక సినిమాకే హైలైట్ అంటూ చెప్తూ వచ్చిన సలాం అనాలి సాంగ్ తో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పోటాపోటీ స్టెప్స్ స్పెషల్ ట్రీట్ అంటున్నారంతా. వార్ 2లో ఎన్టీఆర్ తన మార్క్ తో డామినేట్ చేస్తే, కూలీలో విలన్ గా నాగార్జున తనలోని కొత్త యాంగిల్ ని చూపించారంటున్నారు జనాలు. సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఆపోజిట్ గా తన ఈవిల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు నాగ్. లోకేష్ కనగరాజ్ టేకింగ్, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రజనీకాంత్ వింటేజ్ స్టైల్ అండ్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పించాయంటున్నారు. ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ తమ రోల్స్ లో ఆకట్టుకుంటే, షాబిన్ షాహీర్ కూలీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ గా స్క్రీన్ మొత్తాన్ని ఆక్యుపై చేశారంటున్నారు జనాలు. పూజా హెగ్డే, మోనికా సాంగ్ తో పాటు స్పెషల్ క్యామియాలో మెరిసిన అమీర్ ఖాన్ రోల్ సర్ప్రైజ్ చేసింది అంటున్నారు ఆడియన్స్. పెద్ది తర్వాత రామ్ చరణ్ లైనప్ లో ఉన్న సినిమాపై అందరికీ క్లారిటీ ఉంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్నారు చరణ్. రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంతా ఎక్సైట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఎక్సైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తోంది సుక్కు చరణ్ ప్రాజెక్ట్ పై వినిపిస్తోన్న న్యూస్. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రెండో సినిమా అఫీషియల్ గా ఎప్పుడో అనౌన్స్ అయింది. గతంలోనే విలేజ్ నేటివిటీ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన రంగస్థలంతో చరణ్ లోని నటుణ్ణి స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజెంట్ చేశారు సుకుమార్. చిట్టిబాబుగా చరణ్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారంతా. బాక్సాఫీస్ దగ్గర రంగస్థలం సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు చరణ్ తో సుక్కు చేయబోయే సినిమా కూడా రంగస్థలానికి సీక్వెల్ అనే న్యూస్ అందరినీ ఎక్సైట్ చేస్తోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా రంగస్థలానికి సీక్వెల్ అనే న్యూస్ హల్చల్ చేస్తోంది. ఆల్రెడీ చరణ్ కి స్టోరీ లైన్ వినిపించిన సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అయితే రంగస్థలం 2 సినిమా పార్ట్ 1 లా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా, లేక మరో ఇంట్రెస్టింగ్ ఐడియాతో సుకుమార్ ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. పుష్ప 2తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన సుకుమార్ రంగస్థలాన్ని కూడా అదే రేంజ్ లో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం. ప్రజెంట్ రామ్ చరణ్ బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే 50% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రజెంట్ జాన్వీ కపూర్, రామ్ చరణ్ మధ్య జరగాల్సిన నైట్ షెడ్యూల్స్ పై టాలీవుడ్ సమ్మె ఎఫెక్ట్ పడింది. నవంబర్ నాటికి సినిమాని పూర్తి చేసి పెద్ది సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ మార్చి 27 రామ్ చరణ్ బర్త్డేన రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు బుచ్చిబాబు. నవంబర్కే పెద్ది షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి అప్పుడే చరణ్ తో సుకుమార్ చేయబోయే ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. నిన్న కాక మొన్న తెలుగులో డెబ్యూ ఇచ్చిందో లేదో అప్పుడే స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ కి తెరలేపింది జాన్వీ కపూర్. దేవరలో నటించిన ఎన్టీఆర్ కాదు, ప్రజెంట్ పెద్దిలో చేస్తున్న రామ్ చరణ్ కాదు, అల్లు అర్జున్నే తోప్ అంటోంది. దీంతో సోషల్ మీడియాలో శ్రీదేవి వారసురాలపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ఆ హీరోల అభిమానులు. సోషల్ మీడియాలో హీరోల అభిమానులు కొట్టుకోవడానికి పెద్దగా రీజన్స్ అవసరం లేదు. తమ హీరోల్ని తక్కువ చేశారు అనే చిన్న కారణం దొరికితే చాలు, ఇక బీభత్సం చేసేందుకు రెడీ అవుతారు. సరిగ్గా జాన్వీ కపూర్, పరమ్ సుందరి విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా ట్రైలర్లో సౌత్ హీరోల్ని జాన్వీ కపూర్ ఇమిటేట్ చేసిన సీన్ టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానుల మధ్య చిచ్చుపెట్టింది. సౌత్లో తెలుగు అనగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జునే తోప్ అనేసింది జాన్వీ కపూర్. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా పరమ్ సుందరి. హిందీ అబ్బాయి, కేరళ అమ్మాయి సంస్కృతి సంప్రదాయాల నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్ లో ఫ్యాన్స్ వారికి తెరలేపింది.
ట్రైలర్ చివరిలో సౌత్ అనగానే నార్త్ వాళ్లకి అందరూ మదరాసీలే గుర్తొస్తారా అంటూ ఫైర్ అయిన జాన్వి తమిళ్ అంటే రజనీకాంత్, మలయాళం అంటే మోహన్ లాల్, తెలుగు అంటే అల్లు అర్జున్, కన్నడ అంటే యష్ గుర్తుకు వస్తారంటూ ఆ హీరోల మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేసింది. అయితే తెలుగులో అల్లు అర్జున్ కి మించిన పాపులారిటీ ఉన్న మరో హీరో లేరా అంటూ ఫైర్ అవుతున్నారు మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు. జాన్వీ కపూర్ పరం సుందరి విషయంలో ఇతర హీరోల ఫ్యాన్స్ వారు ఎలాగున్నా తెలుగు అనగానే అల్లు అర్జున్ గుర్తొస్తారని తగ్గెదలే అంటూ పుష్పరాజ్ మేనరిజం ని జాన్వీ ఇమిటేట్ చేయడంతో ఆ సీన్ ని తెగ వైరల్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. పుష్ప సిరీస్ తో బన్నీకి వచ్చిన నేషనల్ వైడ్ పాపులారిటీ, క్రేజ్ ని డైరెక్టర్ ట్రైలర్ లో చూపించారని, అందులో మిగతా హీరోల్ని ఎక్కడ తక్కువ చేశారంటూ జాన్వీ కపూర్ కి సపోర్ట్ కూడా చేస్తున్నారు. మరి చూడాలి టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానుల మధ్య జాన్వీ కపూర్ పెట్టిన ఫైర్ ఇప్పట్లో చల్లారుతుందో లేదో. పాన్ ఇండియా ట్రెండ్ లో తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేసేందుకు ఇతర భాష హీరోలు దూకుడు చూపిస్తున్నారు. అయితే పాన్ ఇండియా క్రేజ్ కేవలం హీరోలకు మాత్రమేనా, మాకు వర్తించదా అని ప్రశ్నిస్తోంది ఆలియా. అంతటితో ఆగిపోకుండా తెలుగులో ఓ స్ట్రెయిట్ మూవీ చేసేందుకు రెడీ అవుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR సినిమాతో తెలుగులో డెబ్యూ ఇచ్చింది ఆలియా. సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటించిన ఆలియా స్క్రీన్ మీద కనిపించింది కొన్ని సీన్స్ లోనే అయినా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. RRR తర్వాత ఆలియా భట్ తెలుగులో వరుస సినిమాలు చేసే ఛాన్స్ ఉందా అని అంతా చర్చించుకున్నారు. 2022లో వచ్చిన RRR తర్వాత సరిగ్గా 3 ఏళ్లకి మరో తెలుగు సినిమా చేసేందుకు ఆలియా భట్ రెడీ అవుతోందనే న్యూస్ టాలీవుడ్ ఆడియన్స్ ని ఎక్సైట్ చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆలియా తెలుగులో చేస్తోన్న ఈ సినిమా ఎక్కువగా బోల్డ్ కంటెంట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాని తన సొంత బ్యానర్ లోనే ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతోంది. శృతి ముఖర్జీ అనే డైరెక్టర్ ను ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారట ఆలియా భట్. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే అనౌన్స్ అవుతాయని సమాచారం. ఆలియా భట్ కేవలం స్క్రీన్ మీద గ్లామర్ తోనే కాదు పర్ఫార్మెన్స్ తో అదరగొడుతుంది. గంగూబాయ్ కతియావాడి సినిమాలోని ఆలియా నటనకి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకుంది. యాక్టింగ్ లో ఈ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి ఆలియా చేయబోయే తెలుగు సినిమా బోల్డ్ బ్యాక్ డ్రాప్ అని తెలియడంతో ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ప్రజెంట్ ఆలియా భట్ చేతిలో అల్ఫా, లవ్ అండ్ వార్ సినిమాలు ఉన్నాయి. మరి చూడాలి గంగూబాయ్ కతియావాడిగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆలియా తెలుగులో చేయబోయే ఈ సినిమాతో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో. బాలీవుడ్ లో మిరాయ్కి జాక్ పాట్, కిష్కిందపురి టీజర్ కి డేట్ ఫిక్స్. అలా అడిగితే పొగరంటారంటున్న అనుపమ పరమేశ్వరన్, ఆ హీరోయిన్ మగాడిలా ఉందంటున్న మృణాల్ ఠాకూర్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. తేజ సజ్జా అప్కమింగ్ మూవీ మిరాయ్ ని బాలీవుడ్ లో ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తుంది. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న కిష్కిందపురి నుంచి టీజర్ ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. హర్రర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కాబోతుంది. హీరోయిన్స్ అడిగే చిన్న చిన్న విషయాలపై ఇండస్ట్రీలో చాలా మంది సీరియస్ అవుతారని, అదే హీరోలు అడిగితే సిచ్యువేషన్ వేరుగా ఉంటుందన్నారు. పరదా మూవీ ప్రమోషన్స్ లో అనుపమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా మేఘాలు చెప్పిన ప్రేమ కథ సినిమా నుంచి కలయ యశోద అనే సాంగ్ ని ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతుంది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమాల్ని బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 2 పార్ట్లు ఒక్కటిగా వస్తున్న ఈ సినిమా రన్ టైం 5 గంటల 27 నిమిషాలు ఉంటుందని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు చూసేందుకు కండలు తిరిగిన మగాడ్లా అనిపిస్తుందని కామెంట్ చేశారు మృణాల్ ఠాకూర్. అయితే అందమైన మహిళలకు మజిల్స్ అవసరమని, వాళ్లప్పుడే బలంగా ఉంటారని మృణాల్కి కౌంటర్ ఇచ్చింది బిపాసా. సత్యరాజ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న త్రిబాణధారి బార్బరిక్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఉదయభాను కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 22న ఆడియన్స్ ముందుకొస్తుంది. నారా రోహిత్ అప్కమింగ్ మూవీ సుందరకాండ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శ్రీదేవి, విజయ్ కుమార్, వృత్తి వాఘవి హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ లీడ్ రోల్ నటిస్తున్న సతీ లీలావతి నుంచి విడుదలైన చిత్తూరు పిల్ల లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.